సింహరాశి వారికి అక్టోబర్ 24, 25, 26, 27వ తేదీల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో మంచి జరగబోతుందా? లేకపోతే మీ జీవితమే తల్లకిందులయ్యేలాగా కొన్ని సంఘటనలనేవి జరగబోతున్నాయా? మీరు తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లుగా అనుకుంటున్నారా? ఇలాంటివన్నీ కూడా వీడియోలో చక్కగా వివరించబడతాయి. అంటే ఆ ఎస్ అనే వ్యక్తి ప్రవేశించిన దగ్గర నుంచి మీ జీవితంలో ఉండేటటువంటి మార్పులు, చేర్పులు ఇవన్నీ కూడా మీకు చక్కగా అర్థమవుతాయన్నమాట. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఎస్ అనేటటువంటి వ్యక్తితో పాటుగా ఈ 4 రోజుల్లో మీకు జరగబోయేటటువంటి విషయాలు, అంటే మీరు ఏదైనా ప్రయాణాలు చేస్తారా? మీకు ధనపరంగా ఎలాగుంది? మీకు అంటే మానసిక స్థితి ఎలాగుంది? అలాగే మీకు ఏదైనా రావాల్సిన కాడ డబ్బు అందటం కానీ అందకపోవటం కానీ ఇలాంటివి మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వచ్చేటటువంటి మార్పులు చేర్పులు ఏదైనా అడ్డంకులు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా వివరించబడతాయి. కాబట్టి సింహరాశి వారికి ఈ వీడియో అనేది 100% ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తిగా విని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సింహరాశి వారిది రాశి చక్రంలో 5వ రాశి. వీరి రాశికి అధిపతి రవి, అంటే సూర్య భగవానుడు అనమాట. సూర్యుడు వస్తేనే మనకి ఈ భూమి మీద కాంతి, పగలు రాత్రి అని ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. ఇలా పగలు సూర్యోదయం అనేది లేకపోతే మన జీవితాల్లో వెలుగు అనేది ఉండదు, అంత చీకటిగానే ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారు వారి యొక్క కుటుంబానికి సూర్యుడు తేజస్సు లాంటి వారనమాట. అంటే సూర్యుడు ఎంత ముఖ్యమైనటువంటి వాడు మన భూమికి, అలాగే సింహరాశి వారు వాళ్ళ కుటుంబానికి వెలుగు లాంటి వారనమాట. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా ఉంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా ఆ ఇల్లు ఏంటంటే ఒక ఆకర్షణగా, ఒక బలంగా, అంటే ఆ ఇంటికల్లే చూడాలంటేనే జనానికి భయం పుట్టేటట్లుగా అంత ఇదిగా ఉంటుంది. ఎందుకంటే వీరి కట్టుబాట్లు, సంప్రదాయాలు మంచిగా ఉన్నవారికి ఎప్పటికైనా ఆహ్వానం అనేది పలుకుతూ ఉంటారండి సింహరాశి వారు. కానీ చెడును దరిదాపుల్లో కూడా చేరనివ్వరనమాట. అంత కఠినంగా ఉంటారు. సింహం ఎంత గంభీరంగా అయితే ఉంటుందో సింహరాశి వారు కూడా అవసరమైనప్పుడు అంతకన్నా గంభీరంగానే మారతారనమాట. ఏదైనా మంచికి మంచి, చెడుకు చెడు. అంతేకాని మంచికి మంచి, చెడుకు కూడా మంచి అని చెప్పి ఇలా నటించడం అనేది ఈ సింహరాశి వారి వల్ల కాదు. వెనకమాల గోతులు తవ్వటము, నక్కజిత్తులు చూపించటం అలాంటివి వీళ్ళ చుట్టూతా ఉండేటటువంటి నక్కల్లాంటి వాళ్ళు చేసేటటువంటి పనే. కానీ సింహం ఎప్పుడైనా సరే ఎదురుగానే వెళ్తుందనమాట. దానికి నటించాల్సినంత అవసరం లేదు, రాదు. దాని యొక్క లక్షణం కూడా అలాంటిది కాదు. అలాగే ఈ సింహరాశి వారు కూడా ముక్కుసూటి వ్యక్తులు. ఏదైనా సరే మొఖానే మాట్లాడతారు, ఏదైనా సరే మొఖానే అంటారు, ఏదైనా కరెక్ట్గా ఉంటారనమాట. రాజాల్లాగా బతుకుతారు. కానీ భయపడుతూ ఒకరి కింద తగ్గి లొంగి బ్రతకాల్సినంత అవసరం వారికి లేదు. ఎందుకంటే వారు కట్టుబాట్లను ఎప్పటికీ తప్పరు కాబట్టి, నీతి నిజాయితీలను వదిలిపెట్టరు కాబట్టి, అబద్ధం అనేది ఆడరు కాబట్టి, సత్యం వైపే ప్రయాణం చేస్తారు కాబట్టి ఒకరి కింద దడవాల్సినటువంటి అవసరం అనేది వీరికి లేదు, రాదు కూడా. ఎప్పుడైనా సరే తప్పు చేస్తేనేనండి మనం ఒకరికి భయపడాల్సి వచ్చేది. ఎందుకంటే మనం చేసినటువంటి తప్పు ఎప్పుడు ఏ రూపంలో బయటపడుతుందోనని తెలియక, మనం చేసినటువంటి తెలిసి తెలియని పొరపాట్లైనా సరే అవి ఏ రకంగా మన వెంటపడి శాపాల్లాగా మారతాయోనని తెలియక భయపడేది ఎవరు అనంటే తప్పు చేసిన వాళ్ళు మాత్రమే భయపడతారు. కానీ కరెక్ట్గా బ్రతికే వాళ్ళకి ఒకరి కింద భయపడాల్సినటువంటి అవసరం అనేది లేదు. అలా భయంతో బ్రతికేది ఒక బ్రతికే కాదనమాట. ఎందుకంటే గుప్పెట్లో పెట్టుకొని ప్రాణాలు కూర్చోవాలంటే అది ఎవ్వరి వల్ల కూడా కాదు. అలా సింహరాశి వారు అలాంటి మనస్తత్వం కలవాళ్ళు కాదు, ముక్కుసూటి వ్యక్తులు అనమాట. ఇలా ఇంకా ఈ ఎస్ అనే వ్యక్తి గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం, గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372.
ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజలు పరిహారాలు అనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేస్తాయి. కాబట్టి మీకేదైనా సమస్య ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేస్తే తప్పకుండా గురువుగారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి సమాధానం అనేది మిమ్మల్ని మీ సమస్య నుంచి బయటపడేస్తుంది. అలాగే ఈ సింహరాశి వారికి ఏంటంటే నాయకత్వ లక్షణాలు అనేవి పుట్టుకతోటే ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ మంచితనము, ధైర్యం, తెలివితేటలు, దేనికైనా సరే ఎదురు వెళ్ళటము, ఎక్కడ సమయస్ఫూర్తిగా ప్రవర్తించటము, ఇలాంటివన్నీ కూడా ఈ సింహరాశి వారికి పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలు. శివుడి యొక్క లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారి దగ్గర. అయితే ఇంత తెలివిగా ఉన్నటువంటి వీరి జీవితంలోకి ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుందన్నమాట. అది మగవారికి కావచ్చు, ఆడవారికి కావచ్చు అండి. వారికి ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది ఒకానొక టైంలో జరుగుతుందన్నమాట. అది టీనేజ్లో జరిగి ఉండొచ్చు, జరగొచ్చు, లేదా వారికి అంటే వివాహం అయిన తర్వాత జరగటం అవ్వచ్చు, లేదా వివాహం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగి ఉండవచ్చు అన్నమాట. మరి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి అసలు ఎవరు అన్న విషయానికి మనకు వస్తే, వాళ్ళు కొంతమంది విషయాల్లో బయట వారు అవ్వచ్చు, కొంతమందికి ఇళ్లల్లో వాళ్ళు అవ్వచ్చు, రక్త సంబంధికుల రూపంలో అవ్వచ్చు, లేదా బంధువుల రూపంలో అవ్వచ్చు, స్నేహితుల రూపంలో అవ్వచ్చు, లేదా ఒక లవర్ రూపంలో కూడా అవ్వచ్చు అనమాట. అది ఏ రూపంలో అన్నది ఏంటంటే వారి వారి యొక్క సందర్భాన్ని బట్టి ఉంటుందన్నమాట. అయితే సందర్భాలు ఏదైనా సరే, వారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే, ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశించిన దగ్గర నుంచి మాత్రం వారి జీవితంలో మనశ్శాంతి అనేది పూర్తిగా కరువైపోతుందన్నమాట. ఇక్కడ భార్య భర్త తప్ప ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇక్కడ భార్య ఎస్ అని ఉంటే, భర్త ఎస్ అని ఉంటే వాళ్ళ గురించి ఇక్కడ మనం చెప్పట్లే. ఎందుకంటే భార్యాభర్తలు నిండు నూరేళ్లు కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి వ్యక్తులు కాబట్టి, వివాహం అనేది ఎంతో పవిత్రమైనటువంటి బంధం కాబట్టి వారిద్దరి మధ్య ఏదన్నా గొడవలు ఉంటే సర్దుకోవాలి. సర్దుకుపోతేనే సంసారాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. భార్యాభర్తల్లో కూడా కొంతమంది ఏంటంటే, అంటే తెలిసి తెలియనితనంతో ఎక్కువ శాతం ఏంటంటే, ఎప్పుడైనా మంచి ఉంటే మంచి ఉన్న కాడ చెడు, చెడు ఉన్న కాడ మంచి ఎక్కువ శాతం ఇలా జరుగుతున్నాయి అన్నమాట. సమానంగా ఇద్దరు మనసులు కలిసింది ఎక్కడో ఒక చోటగానే ఉంటుందన్నమాట. అలా సింహరాశి వారిలో ఏంటంటే కొంతమందిని మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే భార్యాభర్తల్లో కూడా ఉప్పు నిప్పుల్లాగా ఉండేవాళ్ళు ఉన్నారనమాట. అంటే భర్త ప్రేమగా చూస్తున్నా, భర్త కష్టపడి రేయింబొగులు సంపాదించి పెడుతున్నా, ఇలా ఎన్ని చేస్తున్నా కూడా ఇళ్లల్లో తిని ప్రశాంతంగా కూర్చొని కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటున్నారంటే, ఏంటి ఏం చేస్తున్నావు, ఇప్పుడు దాకా రాకుండా ఏం చేస్తున్నావు, ఇప్పుడు దాకా అంటే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అంటే వీరికి ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉండదని ఇక్కడ మనం చెప్పట్లా, కానీ ప్రేమను చూపించే విధానంలో మార్పులు చేర్పులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బయటకి పని మీద మనిషి వెళ్ళినప్పుడు ఇంటికి రావటం కాస్త అటో ఇటో అవుతుంది. అది అలా ఈసారి ఇంకెప్పుడు అలా చేయకండి అని చెప్పేసి మామూలుగా చెప్పటం వేరు. అంతేకాని దాన్ని గొడవ చేసి చిన్న విషయాన్ని పెద్దదానిలాగా చేయటం అనేది వేరనమాట. అలాంటప్పుడు మీరు చేసేటటువంటి ఈ తెలిసి తెలియని గొడవల వల్ల వాళ్ళు ఇంటికి రావాలంటేనే భయపడతారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా భార్యాభర్తల విషయంలో ఆ యొక్క బంధం అనేది సానుకూలంగా జరిగిపోవాలి. మీ యొక్క ప్రేమ చూపించే విధానంలో మార్పులు చేర్పులు అనేవి చేసుకోండి. అంటే ఎలా మాట్లాడితే గొడవ జరగకుండా ఉంటుందా అని చెప్పేసి అలా ఆలోచించాలి, అంతేకాని తెగేదాకా లాక్కోకూడదు. ఇది అందరికీ సంబంధించింది కాదండి, భార్యాభర్తల్లో కూడా కొంతమంది ఏంటంటే కష్టపడి తెచ్చి పెడుతుంటే మగాళ్ళు లోకం తెలియకుండా ప్రవర్తించే ఆడవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇంట్లో మొగుడుని రకరకాలుగా అవి తీసుకురా, ఇవి తీసుకురా, అది చెయ్యి, ఇది చెయ్యి, లేకపోతే నువ్వు వేస్ట్, వాళ్ళు అలా సంపాదించారు, వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు, అది ఇదని చెప్పి ఎన్నో రకాలుగా భర్తలను చేసే వాళ్ళు ఉన్నారనమాట. కానీ అది ఎప్పుడు కరెక్ట్ కాదు.
వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తున్నారో మరి ఆడవాళ్ళు మీకైనా తెలుసా? కొంతమంది కోట్ల ఆస్తులున్నా కూడా ఏదో ఒకటి ఉద్యోగాలు చేసి వారికి చేతనైనటువంటి పని చేసే వాళ్ళు ఉన్నారు. వెనకమాల తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు అలా రొటేషన్ చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో ఎంత సంపాదించామా అన్న విషయం కన్నా ఎంత మనశ్శాంతిగా బ్రతికామా, ప్రతి క్షణం కూడా ప్రశాంతంగా జీవించామా అన్నదే లెక్క అనమాట. కాబట్టి ఇది కూడా మీకు తెలిసి తెలియని వాళ్ళ కోసమే ఈ మాటలు చెప్పటం అనేది జరుగుతుంది. అది కూడా మీ యొక్క మంచి కోసమే, ఒక తల్లిలాగా ఒక అక్కలాగా మీకు చెప్పటం అనేది జరుగుతుంది. కానీ వేరే ఉద్దేశంతో ఇక్కడ చెప్పే ఉద్దేశం అనేది లేదమ్మా. కాబట్టి ఆడవారి ఇంట్లో భర్తలను మీరు ప్రేమించే విధానాన్ని బట్టి వారు చేసే తప్పులను కూడా వదులుకొని మారి మీతో ఇంకా ప్రేమగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు గొడవలు పెట్టుకోవద్దు, సర్దుకుపోవాలి. భర్త పొరపాటు చేసినప్పుడు భార్య సర్దుకుపోవాలి, భార్య పొరపాటు చేసినప్పుడు భర్త సర్దుకుపోవాలి. అంతేకాని తెగేదాకా లాక్కోకూడదనమాట. ఇది భార్యాభర్తల గురించి. ఇక ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి మనకు ఏదో ఒక రూపంలో ఉంటారని చెప్పుకున్నాం కదండి. వాళ్ళేంటంటే వాళ్ళు ఏదైనా అనుకోని సందర్భాలలో పరిచయం అవుతూ ఉంటారనమాట. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వ్యక్తి పరిచయం అయినప్పుడు ఏంటంటే వీళ్ళు మాకు దొరకటం మా అదృష్టము, వీళ్ళు మా జీవితాల్లోకి రావటం మా యొక్క వరము. అసలు ఇన్నాళ్ళ నుంచి వీళ్ళెందుకు మాకు కనిపించలేదు, ఇదేంటి ఇంత లేటుగా వచ్చారు, ఎప్పుడో రావచ్చు కదా, ఎప్పుడో వస్తే మిమ్మల్నే పెళ్లి చేసుకునే వాళ్ళము, లేకపోతే ఇంకా మన ఇద్దరి మధ్య బంధం అనేది ఎంత బలమైపోయేదో అది ఇదని చెప్పేసేసి ఫస్ట్లో చాలా సంతోషపడతారనమాట. ఇక తర్వాత వీళ్ళిద్దరూ అంటే ఎస్ అనేటటువంటి వ్యక్తితో ఆ యొక్క కొన్ని సంవత్సరాల అనుభవం అనేది జరిగిన తర్వాత ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క అసలు రూపం అనేది వీరికి తెలుస్తూ ఉంటుందన్నమాట. సింహరాశి వారు మామూలుగా చాలా తెలివిగా ఉంటూ ఉంటారనమాట. కానీ ఎంత తెలివిగల వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి కొంతమంది దగ్గర బోల్తా పడుతూ ఉంటారు. అలాంటి సందర్భాలు ఎస్ అనేటటువంటి వ్యక్తి దగ్గర సింహరాశి వారికి జరిగిందని చెప్పొచ్చు అనమాట. వాళ్ళేంటంటే ఎస్ అనేటటువంటి వ్యక్తితో వాళ్ళేంటంటే మంచితనంగా నటించి వాళ్ళ యొక్క అవసరాలన్నీ కూడా గడుపుకుంటూ ఉంటారు. సింహరాశి వారిని చాలా రకాలుగా ఉపయోగించుకుంటారనమాట. అంటే సింహరాశి వారు వీరి మనస్తత్వం సింహరాశి వారిది ఎలా ఉంటుందంటే ఒక్కసారి నా అని అనుకుంటే వీళ్ళు నమ్ముతారు, ఇక వాళ్ళని బయట వాళ్ళకిలాగా చూడరు. కానీ ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు మాత్రం అవకాశవాదులు. వీళ్ళేమో మన అన్నట్లుగా వీళ్ళు చూస్తుంటే వాళ్ళేంటి అవసరానికి వాడుకోవటం, వీళ్ళని ఎప్పుడు కూడా బయట వాళ్ళకలాగా మాత్రమే చూస్తారనమాట. వీరు వారితో మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటే వారు వీరితో మాట్లాడే విధానం అనేది ఇంకొక రకంగా ఉంటుందన్నమాట. అంటే మన అని వీళ్ళు మాట్లాడతారు, నువ్వు మేము అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే కొంతమందికి అయితే వివాహం కాని వారైతే లవర్స్తో పరిచయం అంటే లవర్స్గా ప్రేమించే అబ్బాయి రూపంలోనూ అమ్మాయి రూపంలోనూ పరిచయం అవుతూ ఉంటారనమాట. వాళ్ళు వచ్చిన కాడి నుంచి వీరి జీవితంలో సంతోషం కన్నా కూడా బాధ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి అర్థం కాదు, ఇదేంటి అందరి దగ్గర మనం సింహాల్లాగా ఉంటాము, వీరి దగ్గర ఇలా పిల్లుల్లాగా మారాల్సి వస్తుందేంటి, అంటే గుప్పెట్లో పెట్టేసుకుందాం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ప్రేమతో మనిషిని మనం లొంగ తీసుకోవాలి, కానీ గుప్పెట్లో పెట్టుకోవాలి, మాదే పై చెయ్యి అవ్వాలి అని చెప్పి అనుకుంటే మాత్రం అది అవతల వ్యక్తి మనసుకు ఆటోమేటిక్గా అర్థమైపోయిద్ది అనమాట. కాబట్టి అలా ఎవరైనా ఉంటే మాత్రం అలాంటి వారిని మీరు ఆలోచించకుండా వదిలేసేసేయండి. ఎందుకంటే ప్రేమ అనేది మనిషిని చూసి రావాలి, కానీ వారి యొక్క అవసరాలు తీరిస్తేనో, వారికి ఎంతో కొంత డబ్బు ఇస్తుంటేనో, వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ ఎత్తాలి, వాళ్ళు కదిలిచ్చినప్పుడల్లా రెస్పాండ్ అవ్వాలి అని అంటే దాన్ని ప్రేమ అనరు, పొగరు అంటారనమాట. కాబట్టి అలాంటి పొగరుబోతు వాళ్ళని మీరు దూరం పెట్టేసేస్తేనే మిమ్మల్నిగా ప్రేమించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అలాగా పెళ్లి కాని వాళ్ళైతే అలా చేయండి. ఇక పెళ్ళైనటువంటి వారిలో ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క పరిచయాలు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు అంతేకాని మీరు మన అని చెప్పి మీరు నిజమని అనుకుంటారు, కానీ వాళ్ళకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు, ఎలాంటి సెంటిమెంట్స్ అనేవి ఉండవు. మీరు అనుకోవచ్చు మా మీద కూడా ప్రేమ ఉంది అని చెప్పి మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది, లేకపోతే ఇలా మాట్లాడరు, ఇలా ఉండరని చెప్పి మీ మనసు చెప్తూ ఉంటుంది. ఇంత తెలివిగా వ్యవహరించేటటువంటి మీ మనసు ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తుంది.
ఎప్పుడైనా సరే భార్యకో భర్తకో నిజమైనటువంటి ప్రేమలు ఉంటాయి, కానీ ఎవరికో ఎందుకు ఉంటాయండి? ఎంత కడుపులో తీసన్నా పెట్టండి, తిని పక్కకు వెళ్ళిపోతారు. అంతేకాని మీ మీద ప్రేమ ఉంటుంది అని అనుకుంటే అంతకన్నా పిచ్చి పొరపాటు అనేది ఇంకొకటి ఉండదన్నమాట. అక్కడ అవసరం మాత్రమే నడుస్తుంది. అవసరం అంటే ఏదైనా బిర్యానీ తినాలనుకుంటే వెళ్ళి తినేసి వస్తాం డబ్బులు ఇచ్చి. ఏదైనా సరదాగా బయటికి ఎక్కడికన్నా వెళ్ళి రావాలంటే సరదాగా వెళ్ళేసి వస్తాం. అలాగే సరదాగా మీతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడుతున్నారు. అంతకు మించి వాళ్ళ మనసులో మీ మీద ఎటువంటి బాండింగ్ అనేది ఉండదన్నమాట. కాబట్టి అలాంటి వాటికి ఎప్పుడూ కూడా అట్రాక్ట్ అనేది అవ్వకుండా మీ హద్దుల్లో మీరు ఉండి వాళ్ళని ఎక్కడ పెట్టేసేసేయాలో అక్కడ పెట్టేసేస్తే మీరు ఎప్పటికైనా సరే నిజానిజాలు పూర్తిగా తెలుసుకున్నటువంటి వారు అవుతారనమాట. లేదు అని అనుకుంటే ఈ విషయం ఇప్పుడే తెలుసుకుంటే మీరు చాలా లక్కు. లేదు అంతా అయిపోయినాక తెలుసుకుంటే మాత్రం తెలుసుకున్నా కూడా ఉపయోగం అనేది ఉండదన్నమాట. కొన్ని బంధాలు మనవి కాని బంధాలు ఎప్పటికీ మనవి కావు. మనం ఎంత చేసినా కూడా మనవి కాని బంధాల వెంట మనం పడకూడదు. మనం ఇటు సైడ్ నుంచి మన పరిస్థితులను బట్టి మనం అనుకూలించిన అవతల వాళ్ళు మాత్రం మన దారికి ఎప్పటికీ రారు. వచ్చినట్లుగా ఉన్నా అది నిజం కాదు. కాసేపు మనుషులు మన పక్కన కూర్చోగానే మన మనుషులు అవ్వరు. వాళ్ళ మనసులు ఎప్పుడు మనవి కావన్నమాట. వాళ్ళ మనసుల్లో వాళ్ళ సొంత మనుషులు అనేవాళ్ళే ఉంటారు. కాబట్టి ఇలాంటి వారు ఎవరన్నా ఉంటే మాత్రం ఆలోచించకుండా వారి గురించి ఆలోచించొద్దు. వారిని తీసేసి అంటే వారిని ఆ బంధాన్ని పక్కకు తప్పించేస్తేనే మంచిదనమాట. వాళ్ళని మీరేమనొద్దు, ఏం చేయొద్దు. మీ 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 జీవితంలో నుంచి పక్కకు పంపించేసేసేయండి చాలు. అలా చేయండి. ఎందుకంటే లొంగుబాటు అనేది ఉండకూడదండి. ప్రేమలో అర్థం చేసుకోవటం అనేది ఉండాలన్నమాట. ఇక ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు బంధువుళ్ళు అయితే మాత్రం ఏంటంటే ఆడపడుచుల రూపంలోనో, తోడుకోడళ్ళ రూపంలోనో, అత్తల రూపంలోనో ఉంటూ ఉంటారనమాట. వాళ్ళేంటంటే కొంత హింసిస్తూ ఉంటారు. అంటే వీళ్ళనేంటి ఒక తెలిసి తెలియని వయసులో ఈ సింహరాశి వారి మీద పెత్తనాలు చేయటము, సాగించుకోవటము, వీళ్ళ చేత విపరీతంగా పనులు చేపించుకొని నలుగురిలో మాటలు కూడా సరిగ్గా మాట్లాడటం చేతగాని వయసులో వీళ్ళని దోషుల్లాగా నుంచో పెడతాము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళతో ధైర్యంగా మాట్లాడటం, సమాధానం చెప్పటం నేర్చుకోండి. కొంతమందికి అయితే వ్యాపారం చేసేటటువంటి స్థలాల్లో భాగస్వాములుగా అంటే వ్యాపారంలో పార్ట్నర్స్ లాగా ఉంటూ ఉంటారనమాట. ఇలా ఈ వ్యాపారాల్లో పార్ట్నర్స్ లాగా ఉండేటటువంటి వీళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వారండి. చాలా తెలివైనటువంటి వారు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే డబ్బుల లెక్కల్లో కొంచెం తేడాలు, అటు ఇటుగా చెప్పటము, మీ యొక్క మంచితనాన్ని అవకాశంగా వాడుకోవటము, మీ దగ్గర కొన్ని విషయాలు రహస్యంగా దాచేసేయటము, మీ చేత ఎక్కువగా పని చేయించుకోవటం. అక్కడ ఇద్దరు సమానం. వ్యాపారంలో ఇద్దరు పార్ట్నర్స్ ఉంటే ఇద్దరు సమానం. కానీ మిమ్మల్ని పని వాళ్ళకలాగా చూడటం అవ్వచ్చు. డబ్బుల్లో పని మీ చేత ఎక్కువ చేపించి లాభం మాత్రం వాళ్ళు ఎక్కువగా తీసుకోవటం, మీకు అబద్ధాలు చెప్పటము, ఇంకేమన్నా అంటే ఇదే జరుగుతుందని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని వాదించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి వ్యాపారంలో ఆ భాగస్వాముల దగ్గర ఎంతవరకు ఉండాలో అంతవరకు వాళ్ళని ఉంచినట్లయితే ఇలాంటి తేడాలనేవి మీకు రాకుండా ఉంటాయి. మరీ నమ్మక ద్రోహుల్లాగా ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి పక్కకు వచ్చేసేసేయటమే మంచిదనమాట. మీరు సొంతంగా మీరు చేసుకోగలగటం మంచిది. లేదా బాగా నమ్మకస్తులతో ఎవరితోనైనా కలిసి మీరు వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక ఉద్యోగస్తులు పక్కన ఎవరైనా ఎస్ అనే వ్యక్తులు ఉంటే మీ యొక్క ప్రతి పర్సనల్ విషయాలను వారితో షేర్ చేసుకోమాకండి. షేర్ చేసుకుంటే మాత్రం గట్టిగా దెబ్బ అనేది పడిద్ది. అది ఎప్పుడు పడిద్దో కూడా తెలియదు అనమాట. కాబట్టి ఇలా అన్ని రకాలుగా ఉన్నవారికి మనం చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మీ పర్సనల్ విషయాలను మాత్రం దయచేసి ఎస్ అనేటటువంటి వ్యక్తులకు చెబితే మాత్రం మీ జుట్టును తీసుకెళ్ళి వాళ్ళ చేతికి అందించినట్లే, మీ యొక్క విలువను తీసుకెళ్ళి కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినట్లేనమాట. కాబట్టి బయట ఎంతమంది దగ్గర మనం గొప్పగా బ్రతికామా అన్నది లెక్క కాదండి. ఒక్క మనిషి దగ్గర విలువ పోయినా కూడా ఆ విలువ అనేది మళ్ళీ మనం సరి చేసుకోలేం జీవితంలో ఎప్పుడూ కూడా. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవ్వరి కిందైనా లొంగకూడదు. మన జీవితంలో ఉండాలి అనుకున్న వాళ్ళు ఎట్లాగైనా ఉంటారు, పోవాలి అని అనుకున్న వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఉండరు వాళ్ళు. కాబట్టి బంధాల కోసం మనం పాకులాడటం కాదు, భగవంతుడు మన తలరాతలో కూడా రాసిపెట్టి ఉండాలి. కాబట్టి ఎవ్వరి కింద లొంగొద్దు, అలాగని ఎవరిని గట్టిగా అరవద్దు.
మనం మన పనులు మనం చేసుకుంటా మనం మనలాగా ఉంటే సరిపోతుందనమాట. కాబట్టి సింహరాశి వారు ఎవరి మీద కోపం తెచ్చుకోవద్దు, ఏం చేయొద్దు. ఎస్ అనేటటువంటి వ్యక్తులతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. బయటి వారైతే మాత్రం దూరం పెట్టేసేసేయండి. అసలు మీరు ఆలోచించొద్దనమాట. లేదు తప్పదు వాళ్ళతోనే ఉండాలి అని అనుకుంటే మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. లేదంటే మాత్రం చాలా మానసికంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా గట్టిగా వస్తాయి అన్నమాట. ఇక మీకు ఈ 4 రోజుల్లో వచ్చేటప్పటికి చాలా బిజీగా ఉంటారనమాట. మనకు కార్తీక మాసం కూడా వచ్చింది కాబట్టి చక్కగా మీరు శివుడికి చక్కగా పూజలు చేసుకోవటం, మీకు సోమవారాలు కుదిరినప్పుడల్లా చక్కగా కార్తీక సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయటం. అభిషేక ప్రియుడు కాబట్టి శివయ్య ఏంటంటే ఆయన పొంగిపోయి మీ యొక్క న్యాయమైనటువంటి ప్రతి కోరికను కూడా ఆయన తప్పకుండా తీరుస్తాడనమాట. కాబట్టి చక్కగా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయటము, సోమవారాలు నియమనిష్టలతో పూజ చేయటము, ఇంకా మీకు కుదిరితే ఈ నెల మొత్తం కూడా భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి మీరు శివయ్యను పూజిస్తే తప్పకుండా మీ యొక్క కోరికలు తీరతాయి. మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మీకు శత్రు సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. ఇలా మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, వ్యాపారాల్లో కలుసుబాటు లేకపోవటం ఇలాంటివి ఏదన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మానసిక ధైర్యాన్ని ఆ శివయ్య మీకు ఇస్తాడు. ఏ మనిషికి తోడుండడండి, కానీ పరమేశ్వరుడు మాత్రం నమ్మితే ఒక్కసారి ఆయన ఎప్పటికీ తోడుగా ఉంటాడనమాట. మన యొక్క ప్రతి పనిలో కూడా తోడుగా ఉంటాడనమాట. అలాగే ఈ 4 రోజుల్లో కూడా 3 రోజులైతే మీకు ప్రయాణాలైతే గట్టిగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి. ఎక్కువగా స్పీడ్గా అనేది వెళ్ళొద్దు. నిదానమే ప్రధానము. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అలాగే డబ్బు అయితే ఖచ్చితంగా చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. కాబట్టి చెయ్యలేని వాటిని మనం ఎటు అదుపు చేయలేం ఖర్చుల్ని. కనీసం పట్టుకునే కాడైనా పట్టుకోండి. అలాగైనా ఒక రూపాయి అనేది సేవ్ అవుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాలనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు చేసే పనుల్లో బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది, రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కొన్ని మానసిక స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాన్ని మీరు అదుపులో పెట్టుకోగలగాలి. ఎందుకంటే టెన్షన్స్, ఆవేశాలు, కోపాలు, తొందరపాట్లు ఇవన్నీ మనిషి యొక్క బలం మీద దెబ్బ కొడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా మీకు కుదిరినప్పుడల్లా కళ్ళు మూసుకొని ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేసుకోండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాసను గమనించుకొని ప్రశాంతంగా అలా ఉండండి. ఏమీ పట్టించుకోవద్దు. అంటే ఆలోచనలు యుద్ధం చేస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఆలోచనలను పట్టించుకోమాకండి. దాని గురించి డిస్కషన్ పెట్టుకోమాకండి. ఆలోచనకు ప్రాణం పోయకుండా వదిలేసేసేయండి. అవే వస్తాయి, అవే పోతాయి అన్నమాట. అలా చేయటం వలన మీరు జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఈ 4 రోజులు జరిగేదైతే మీకు ఇదండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం హరహర మహదేవ శంభో శంకర అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ శివ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు ఉంటాయన్నమాట. ఆయన మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ కూడా వస్తుందండి. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయన్నమాట. కాబట్టి ఇంత విలువైనటువంటి విషయాలు మీకు తెలియజేసినందుకు వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరికొంతమందికి చేరేలా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు మీ కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.